హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, ఎలా ఉన్నారు? మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఆ కమలాక్షుని చల్లని అనుగ్రహం మనందరిపైన ఉండాలని, మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు, ఆ సద్గురువు అనుగ్రహము మనకు ఎప్పుడు తోడుగా ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. దాని వలన మన వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి. వాళ్ళు కూడా బాబా గారు చెప్పే మాటలను విని మనసులోని బాధ భారము తీరి బాబా గారి అనుగ్రహంతో ప్రశాంతతను సంతోషాన్ని పొందగలుగుతారు. బాబా గారి మాటలు వినడమే మనకు గొప్ప అదృష్టం. ముందుగా గురువారం శుభాకాంక్షలతో ఈరోజు బాబా గారు మనతో చెప్పే మాటలను తెలుసుకుందాం. మొదటగా బాబా గారు మన ముందు పరమ పవిత్రమైన ఈ 2 వస్తువులను ఉంచారు. వీటిల్లో మన మనసుకు నచ్చిన వాటిని మనం తాకినట్లయితే మనతో బాబా గారు ఏమి చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. బాబా గారు మన ముందు మొదటగా పరమ పవిత్రమైన మారేడు దళాలను ఒకవైపు, చందనాన్ని మరొక వైపు ఉంచారు. బాబా గారిని మనస్ఫూర్తిగా తలుచుకోండి. బాబా గారి పాదాలను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మనకు ఉన్న సమస్యలు, కష్టాలు అన్నీ తీరిపోవాలని మన సాయి తండ్రిని మనస్ఫూర్తిగా సంపూర్ణంగా కోరుకోండి. గురువారం నాడు గురువు అనుగ్రహం పొందడమే గొప్ప భాగ్యము. మన జీవితంలో మనం కోరుకున్నది ఏది పొందాలన్నా అది మనం ఇష్టపడ్డ వ్యక్తితో వివాహం కానీ, మనం కోరుకున్న ఉద్యోగం కానీ, గృహాన్ని కానీ, ఇలా సంతానమైన మనం కోరుకున్నది ఏది పొందాలన్నా సంపూర్ణంగా గురుబలం అనేది కావాలి. అటువంటి గురుబలాన్ని, ఆ గురువును సేవిస్తేనే సంపూర్ణ గురువు అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అటువంటి గురువు అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ గురువారం నాడు మన సాయి సమర్థుల గురించి విని, ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారా మనం తెలుసుకొని బాబా గారిని పూజించటం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎన్నో కోటాను కోట్ల సాయి భక్తులు ఉన్నప్పటికీ బాబా గారి ద్వారా ఈ సందేశం మన వరకు చేరడం మన అదృష్టం. అటువంటి ఈ గురువారం నాడు బాబా గారి ద్వారా ఒక మంచి సందేశాన్ని మనం తెలుసుకుందాం. మొదటగా బాబా గారు మన ముందు ఉంచినది బిల్వదళము. అటువంటి బిల్వదళాన్ని ఒక్కటి ఆ పరమేశ్వరుడికి సమర్పిస్తే ఆ ఈశ్వరుడు ఎంతో సంతోషించి మనం కోరుకున్న ప్రతి దానిని కూడా మనకు అనుగ్రహిస్తారని అందరికీ తెలుసు. అటువంటి ఈశ్వర స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడైన మన సాయినాథుడికి కూడా ఆ బిల్వదళం అంటే ఎంతో ప్రేమ. అటువంటి బిల్వదళాన్ని సర్వదేవతా పూజలకు వాడతాం. ఈ సృష్టిలో పువ్వులు పూయకుండా కాయలు కాసే చెట్టు ఏదైనా ఉంది అంటే అది బిల్వదళమే. అందుకనే మారేడు కాయలో విభూతి పోసి మరి మనం ఈశ్వరుడికి అభిషేకం చేస్తాం. అందుకనే అటువంటి పవిత్రమైన మారేడు దళాన్ని మనం తాకినాము కాబట్టి మారేడు దళాన్ని తాకిన మనతో మన సాయి తండ్రి ఏమి చెబుతున్నారో భక్తి శ్రద్ధలతో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. తల్లి, మారేడు దళాన్ని తాకిన నీకు నా పైన చాలా నమ్మకం ఉన్నది. భక్తి శ్రద్ధలు కూడా నీకు చాలా ఎక్కువే. త్వరలోనే నువ్వు షిరిడీకి వస్తావు. ఈ మాటను మాత్రం నువ్వు అస్సలు మర్చిపోకు. అక్కడ నువ్వు నన్ను ప్రత్యక్షంగా చూడాలి అని కోరుకుంటున్నావు కదా. నాకు ఆ విషయం తెలుసు. కనుక నువ్వు షిరిడీకి వచ్చినప్పుడు తల్లి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు నన్ను చూడగలుగుతావు. నీ దగ్గర నేను స్వయంగా దక్షిణ కూడా తీసుకుంటాను. తల్లి, ఇప్పుడు నేను నీకు నీ సమస్యలు తీరే కొన్ని ముఖ్యమైన విషయాలను చెబుతాను. శ్రద్ధగా ఆలకించు. ఏ విషయమైనా నువ్వు కోరుకున్నట్లుగా జరగాలి అని చాలా గట్టిగానే పట్టుపడతావు. అలాగే నువ్వు చేసే పనిపైన నీకు చాలా శ్రద్ధ, నాపైన నమ్మకము, భక్తి కూడా ఉన్నాయి. కానీ ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఆలోచించినంత గట్టిగా పని విషయంలో నీతో ఉండేవారు ఎవరూ కూడా ఆలోచించటం లేదు. అసలు నీ మాటలను వారు ఎవరూ కూడా పట్టించుకోరు. అలా నీవారే నిన్ను నిర్లక్ష్యం చెయ్యడంతో నీ మనస్సుకు చాలా బాధ కలుగుతున్నది. నీ బాధను నువ్వు ఎవరితో కూడా చెప్పుకోలేవు.
ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి తిరగాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ బిడ్డ, నీకు తెలియని విషయం ఏమిటంటే ఎవరైనా కూడా వాళ్ళ అవసరానికే నీ దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత నీ వైపు తిరిగి కూడా చూడటం లేదు. నువ్వు ఈ ఎడబాటును భరించలేకపోతున్నావు. ఎందుకంటే నీ మనసు సున్నితమైనది కావటం వలన, దానివలన నీ ఆలోచన ఎప్పుడూ కూడా అవతల వాళ్ళు నిన్ను పట్టించుకోవటం లేదు అనే బాధలోనే ఉంటున్నది. నీ నుండి సహాయాన్ని పొందిన వాళ్ళు కూడా తల్లి ఇప్పుడు నిన్ను పలకరించడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే మనుషులు ఎవరి జీవితాలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి. ఎవరు ఎవరిని కూడా పట్టించుకునే రోజులలో ఇప్పుడు లేరు. కనుకనే తల్లి, నీ మనసు ఇప్పుడు ఎంతో బాధతో ఉంటున్నది. అయితే నువ్వు అనుకుంటున్నావు, బాబా నేను ఎంతగానో సహాయం చేశాను కదా, నా వాళ్ళే నన్ను నిర్లక్ష్యంగా చూస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావు కదా. అయితే నీ కష్టాన్ని తొలగించడానికి, నీకు సంతోషం కలిగించే శుభవార్తను చెప్పడానికే తల్లి ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. బిడ్డ, నీపైన నాకు ఎంతో ప్రేమ ఉన్నది. ఎప్పుడూ కూడా సాయి సాయి అని నన్ను తలుస్తూనే ఉంటావు. సదా నా నామస్మరణే చేస్తూ ఉంటావు. నువ్వు నా నామస్మరణ చేస్తున్నంత కాలం తల్లి నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను. నీ ఇంట్లో ఉన్న ఏ సమస్యనైనా సరే నాపైన సంపూర్ణ నమ్మకాన్ని ఉంచు. నీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో నువ్వు సతమతమవుతున్నావు. నీ అనారోగ్యం గురించి అప్పుడప్పుడు నువ్వు భయపడుతూ ఉంటావు. నీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరగవలసి ఉన్నది. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నీకు సంపూర్ణంగా గురుబలం కావాలి. అటువంటి గురుబలం నీకు కావాలి అన్నా, ఆ గురువు అనుగ్రహాన్ని నువ్వు పొందాలి అన్నా సదా ఆ సద్గురు నామాన్ని నువ్వు జపించు. చక్కగా గురువుకు సంబంధించిన గురుచరిత్రను పారాయణ చెయ్యి. నీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలతో నువ్వు ఎంతగానో ఇబ్బంది పడుతున్నావు. నీకు పెద్ద మొత్తంలో ధనం కూడా రావాల్సి ఉంది. దానికోసం కూడా ఎదురు చూస్తున్నావు. నువ్వు ఎదురు చూస్తున్న ధనం కూడా త్వరలో నీ దగ్గరకు రాబోతున్నది. అయితే నీ చుట్టూ ఉండేవారు నీ కుటుంబ సభ్యులపైన ఆధారపడటం మానేసెయ్యి. నీకు నువ్వు స్వతంత్రంగా ఆలోచించడం నేర్చుకో. నువ్వు ఏ విషయమైనా చక్కగా ఆలోచించగలవు. నీ సమస్య తీరేలా నీ సమస్యపై కొంచెం దృష్టి పెట్టినట్లయితే నువ్వు సంతోషంగా జీవించగలవు. ఈ విషయమై నీకు సహాయం చేసేందుకు నేను ఎప్పుడూ నీకు తోడుగా నీతోనే ఉన్నాను. నీ ఆరోగ్యం గురించి కానీ, నీకు రావలసిన ధనం గురించి కానీ, దేని గురించి అయినా నువ్వు అధైర్యపడవలసిన పని లేదు. నేను ఏ పని చేసినా నాకు కలిసి రావటం లేదు సాయి అని నువ్వు బాధపడుతున్నావు. ఇంక నుండి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నా నామాన్ని స్మరిస్తూ నుదుటిన కొంచెం విభూదిని ధరించు. నీకు తోడుగా రక్షణగా నేను నీతోనే ఉంటాను. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చాలా త్వరలోనే నువ్వు శుభవార్తను వినబోతున్నావు. నువ్వు ఏ శుభవార్తనైతే వినాలి అని పదే పదే ఆశపడుతున్నావో ఆ శుభవార్తను నువ్వు వినేట్లు నేను చెయ్యబోతున్నాను. నీ విషయమై నువ్వు ఎవరి మాటలను పట్టించుకోకు. ముఖ్యంగా నిన్ను బాధించే విషయాలను పదే పదే ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ సాయి నీతో ఉండగా వేరెవరి మాటలను, వేరెవరి సంగతులను ఎందుకు నీ మనసులో ఉంచుకుంటున్నావు? నీ హృదయంలో ఉన్నటువంటి నీ సాయినైనా నా మాటలను విను. నీకు మనశ్శాంతి కలిగించడం కోసం నేను చెప్పే నా మాటలను శ్రద్ధగా విను. అంతేకాకుండా నువ్వు షిరిడీకి వచ్చి నీ మొక్కు తీర్చుకోవడం గురించి నువ్వు ఆలోచించు. బిడ్డ, నీ విషయంలో కానీ, నీ కుటుంబ సభ్యుల విషయంలో కానీ అన్నీ నువ్వు కోరుకుంటున్నట్లే జరుగుతాయి. ఇకనైనా దిగులుని విడిచిపెట్టు. నాపైన సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచు. ఇంతకుముందు నీ కుటుంబంలో ఎటువంటి శుభకార్యాలు జరిగాయో ఇక ముందు కూడా నువ్వు కోరుకున్నటువంటి అటువంటి శుభకార్యాలే నీ కుటుంబంలో జరుగుతాయి. అటువంటి ఆనందం, సంతోషం నీ జీవితంలో కలగడం కోసం సాయి సన్నిధిలో ఒక గురువారం నాడు దునిలో పచ్చకర్పూరము, కొరిడి కొబ్బరికాయి, చందనము, నవధాన్యాలు, బిల్వదళము ఇలా నీకు అందుబాటులో ఉన్న వాటిని దునిలో సమర్పించు. ఎందుకంటే
దుని అంటే స్వయంగా నా శక్తితో వెలిగిన నా స్వరూపమని నువ్వు గమనించు. ఇలా నువ్వు ఒక 4 గురువారాలు కనుక చేసినట్లయితే నీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా క్రమంగా చక్కబడతాయి. మళ్ళీ నీ ఇల్లు నువ్వు కోరుకున్న సుఖ సంతోషాలతో చక్కగా కళకళలాడుతుంటుంది. నీకు ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే నీకు ఉన్న ఆర్థిక సమస్యలను కూడా నేను దూరం చేస్తాను. ఇలా తల్లి, నేను చెప్పినది ఏదైనా నువ్వు నమ్మకంతో చెయ్యి. నువ్వు చేసిన ప్రతి పనికి ఫలితం కూడా నువ్వు ఆశించినదే నీ ముందు ఉంటుంది. నువ్వు చేసే ఏ పని అయినా ఈ సాయి పైన సంపూర్ణ నమ్మకంతో చెయ్యి. అలాగే నీ రాక కోసం నేను షిరిడీలో ఎదురు చూస్తుంటానన్న విషయాన్ని మర్చిపోకు. నీకు అవసరమైన సమయంలో నీ సమస్యకు తగిన సలహాలను అందిస్తాను అని బిల్వదళాలను తాకిన వారికి బాబాగారు తన ఆశీస్సులతో కూడిన మంచి సందేశాన్ని అనుగ్రహించారు. మన నిత్య జీవితంలో మనం అనుకున్నవి పొందాలి అంటే మనకు గురువు అనుగ్రహం తప్పకుండా అవసరం. మనం గురువు అనుగ్రహాన్ని పొందాలి అంటే, బాబాగారి అనుగ్రహాన్ని పొందాలి అంటే మనం గురుచరిత్ర పారాయణ చేసినట్లయితే, అలాగే బాబాగారి మందిరాన్ని దర్శించుకోవటం, బాబాగారి ధునిని దర్శించుకోవటం, ధునిలో మన శక్తి కొద్దీ మనం సమర్పించుకోవడం అనేది చేస్తే తప్పకుండా మనకు గురువు అనుగ్రహం దొరుకుతుంది. అటువంటి గురువు అనుగ్రహం మనకు లభించడం అంటే మనం కోరుకున్న వాటిని పొందినట్లే. కనుక బిల్వదళాలను పట్టుకున్నవారు బాబాగారి పైన నమ్మకంతో మీతో సాయి తండ్రి చెప్పినట్లు చెయ్యండి. తప్పకుండా మీరు కోరుకున్న మంచి జరుగుతుంది. మీకోసం నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. ఇప్పుడైతే చందనాన్ని తాకిన వారితో బాబాగారు ఏం చెప్తున్నారో ఆ తండ్రి వాక్కుల ద్వారానే విని తెలుసుకుందాం. తల్లి, నువ్వైతే చందనాన్ని కోరుకున్నావు. చందనం ఎంతో పవిత్రమైనది. సర్వదేవతా పూజల్లోనూ ఆ చందనాన్నే దైవానికి ఎంతో ముఖ్యంగా ఉపయోగిస్తారు. అటువంటి చందన సేవంటే నాకు ఎంతో ఇష్టం. అటువంటి చందనాన్ని నువ్వు కోరుకున్నావు అంటే నీకు నా పైన ఎంత నమ్మకమో నాకు అర్థమవుతున్నది. తల్లి, చందనాన్ని కోరుకున్న నీకు చాలా దైవభక్తి ఎక్కువ. ఎవరు ఏ విషయాన్ని చెప్పినా చాలా తొందరగానే నువ్వు నమ్ముతావు. అవతల వారు నీతో చెప్తున్న విషయాలు నిజమో అబద్ధమో కూడా నువ్వు తెలుసుకోవు. దీనివలన చాలాసార్లు నువ్వు ప్రమాదాలను కొని తెచ్చుకున్నావు. నీ దగ్గర సహాయం పొందిన వాళ్ళే నీకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు ప్రతిసారి నా దగ్గరకు వస్తావు. నా పైన నీకు ఎంతో నమ్మకం ఉంది. నన్ను ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడవు. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా నా దగ్గరకు వచ్చి బ్రతిమిలాడతావు, కానీ నన్ను నిందించవు. అందుకు నాకు నిన్ను చూస్తే చాలా సంతోషము, ఆనందము అనిపిస్తుంది. నీ ఓర్పు, సహనం నాకు ఎంతగానో నచ్చుతాయి. ఎప్పుడూ నువ్విలా నా పైన నమ్మకంతో, శ్రద్ధ, సబూరీతో ఉండు. నేను నీతోనే ఉంటాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తల్లి, ఎవరు ఏమి చెప్పినా విని నమ్మడం అనే ఆలోచనను మానుకో. నీతో ఎదుటివారు చెప్పే మాటలను తొందరపడి విని నమ్మకుండా నీ ఇంట్లో వారితో మాట్లాడి ఆలోచించి నిర్ణయం తీసుకో. దానివలన నీకు ఏ సమస్య రాదు. అలా కాకుండా వారి మాటలను నమ్మి ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే ఇప్పుడులాగానే మళ్ళీ జీవితంలో బాధపడవలసి వస్తుంది. బిడ్డ, నువ్వు ఇలా సమస్యలలో పడటం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడల్లా, సాయి, నేనేమి తప్పు చేశాను, మీరు చెప్పినట్లు నడుచుకోవటం తప్పు కాదు కదా అని అడుగుతున్నావు. కానీ ఒక్క విషయాన్ని గుర్తించు తల్లి, మనుషులు ధనం కోసం చెప్పేవాళ్ళు, వాళ్ళ అవసరానికి ఉపయోగించుకునేవాళ్ళు ఎంతో తియ్యగా మాట్లాడతారు. అవతల వాళ్ళ దగ్గర వాళ్ళ పని పూర్తి చేసుకునేంత వరకు వాళ్లను నమ్మించేందుకు ఎన్నో మంచి మాటలను చెబుతారు. కనుక జాగ్రత్తగా ఉండవలసింది నష్టపోయే అమాయకమైన నువ్వేనని తెలుసుకో. ఇప్పటి వరకు నమ్మకంతో నష్టపోయిన ధనాన్ని తిరిగి వచ్చేట్లుగా నేను చేస్తాను. అయితే దానికోసం నువ్వు చెయ్యవలసినదైతే ఒకటి ఉన్నది. ఎప్పుడూ కూడా ఎవరిని అతిగా నమ్మటం మానేసేయి. ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేశారు సాయి అని చెబుతున్నావు. ఎవరినైనా సరే నీ ఇంటి వరకు రాణించినప్పుడు
నీ ఇంటి విషయాలను ఎవ్వరికీ చెప్పుకోకు. ఎందుకంటే ఎవ్వరూ కూడా నీ కష్టాన్ని తీర్చలేరు. నీతో 4 సానుభూతి మాటలను చెప్పి వాళ్ళ అవసరాలను గడుపుకొని వెళ్ళిపోతారు. నీ గురించి నలుగురితోనూ చులకనగా చెబుతారు. ఆ మాటలు నీ చెవున పడినప్పుడు నీకు ఎంతో బాధ కలుగుతుంది. అటువంటి బాధ, వేదన నీకు కలగకూడదనే నీకు ఇటువంటి మంచి మాటలను చెబుతున్నాను. బిడ్డ, నువ్వు దిగులు పడకు. నీకు కావలసిన వాటన్నిటినీ కూడా నేను సమకూరుస్తాను. నువ్వు నా దర్శనం చేసుకోవడం కోసం మందిరానికి రా. ముఖ్యంగా కొన్ని రోజుల పాటు గురువారం నాడు హారతి దర్శనం తప్పకుండా చేసుకో. ఆ హారతి దర్శనం సమయంలో నువ్వు నీ బాధ అంతటినీ కూడా నాతో చెప్పుకో. నా హారతి దర్శనం నీకు తప్పకుండా మేలు చేస్తుంది. నీ ఇంట్లో నువ్వు కోరుకున్న శుభాలను కూడా కలిగిస్తుంది. త్వరలోనే నీ ఇంట నువ్వు కోరుకున్న మార్పుని చూస్తావు, శుభవార్తను వింటావు. నీ బిడ్డల వివాహము త్వరలోనే జరిగి తీరుతుంది. అలాగే నీ వాళ్లకు నువ్వు ఉద్యోగం రావాలి బాబా అని పదే పదే కోరుకుంటున్నావు. ఆ కోరిక కూడా త్వరలోనే నెరవేరుతుంది. అయితే ఇవి అన్నీ నీ విషయంలో జరిగి తీరడానికి నీకు గురువు అనుగ్రహం కావాలి. గురువు అనుగ్రహం కోసం నువ్వు ఆ గురు దర్శనం అనేది చేసుకో. దత్తాత్రేయుల వారి దర్శనం నీకు సర్వ శుభాలను చేకూరుస్తుంది. నీకు దగ్గరలో ఉన్న దత్త మందిరానికి వెళ్ళు. స్వామివారికి ఒక గురువారం నాడు శనగలమాలను సమర్పించు. అలాగే హారతి దర్శనాన్ని మాత్రం మర్చిపోకు. తల్లి, త్వరలో నువ్వు కోరుకుంటున్న శుభవార్తను తప్పకుండా వింటావు. నీ సాయి నీతోనే ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోకు. అలాగే నీ బిడ్డలకి, నీ కుటుంబానికి నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఇంకా కూడా అనారోగ్య సమస్యలతో నువ్వు చాలా బాధపడుతున్నావు. నీకు ఉన్న ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. నా హారతి దర్శనం నీకు, నీ కుటుంబానికి ఎంతగానో మేలు చేస్తుంది. త్వరలో నీ అనారోగ్య సమస్యలు తొలగిపోవడమే కాకుండా నీ కుటుంబంలో నువ్వు కోరుకునే శుభకార్యాలు జరిగి నీకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే షిరిడీ దర్శనం జరగాలి అని కోరుకుంటున్నావు. ఎప్పటి నుండో నన్ను ప్రత్యక్షంగా చూడాలి అని కూడా కోరుకుంటున్నావు. కానీ దానికి ఇంకా నీకు సమయం పడుతుంది. నీ వంతు సమయం వచ్చేంత వరకు ఎదురు చూడక తప్పదు. అప్పటి వరకు నువ్వు నా నామాన్ని జపిస్తూ ఉండు. నేను చెప్పినట్లుగా సత్కార్యాలు చేస్తూ ఉండు. నేను నిన్ను ఎప్పుడూ కూడా బాధ పెట్టను. నువ్వు మోయలేనంత భారాన్ని నీ పైన ఉంచను. ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి ఈ బాధలన్నిటికీ కారణమేమిటో తెలుసా తల్లి? ఇవి అన్నీ కూడా నీ పూర్వజన్మ కర్మ ఫలితాలు. కల్లా కపటం లేని మనస్సు, అమాయకత్వంతో కూడిన ఆలోచన వలనే ఈ ఆర్థిక సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావు. నీకు ఇంకొక ముఖ్య విషయాన్ని చెబుతాను, జాగ్రత్తగా విను. నువ్వు ఎన్ని సమస్యలలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులలో ఉన్నా నీ సాయి తండ్రిని, నేను నీకు తోడుగా ఉంటాను అన్న విషయాన్ని మర్చిపోకు. ఇప్పుడు ఎలా అయితే భక్తితో, శ్రద్ధతో నాపైన సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నావో, నాపైన ఈ సంపూర్ణమైన నమ్మకాన్ని నీతోనే ఉండనివ్వు. నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఈ సాయి అనుగ్రహం తరతరాలు ఉంటుంది. తల్లి, నీకు మరొక్కసారి చెబుతున్నాను, నీకు ఉన్న ఈ చెడ్డ రోజులు అన్నీ పోయి నువ్వు కోరుకున్న మంచి నీ జీవితంలో జరగడానికి నీ సాయి తండ్రి నీకు చెప్పిన వాటిని తప్పకుండా చెయ్యి. భక్తితో, శ్రద్ధతో, నాపైన నమ్మకంతో చెయ్యి. గురువారం నాడు హారతి దర్శనాన్ని మర్చిపోకు. ఆ హారతి దర్శనం సమయంలో నువ్వు నాతో ఏమి చెబుతున్నావో అది నీ జీవితంలో జరుగుతుంది అని సంపూర్ణంగా నమ్ము. నీ నమ్మకమే నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించి నువ్వు కోరుకున్నది పొందేలా చేస్తుంది. అలా నువ్వు కోరుకున్నవి అన్నీ జరుగుతాయి అని గురువారం నాడు తన పక్కన ఉన్న చందనాన్ని తాకి కోరుకున్న వారిని బాబాగారు అనుగ్రహించి ఆశీర్వదిస్తున్నారు. మన సాయి సద్గురువులు చెప్పారు అంటే అది మన జీవితంలో అక్షర సత్యంగా జరుగుతుంది. మన సాయి తండ్రి తన సాయి సచ్చరిత్రలో కూడా ఎంతోమంది బిడ్డలకు వారికి కష్టం కలిగినప్పుడు ఏదో ఒక సూచన, మార్గాన్ని చూపించేవారు. కొన్నిసార్లు వారి కష్టాన్ని తీర్చేందుకు సాయే స్వయంగా వెళ్ళేవారు.
మనం బాబా గారి సచ్చరిత్రను చదివినప్పుడే స్వయంగా మనకు ఈ విషయాలు తెలుస్తాయి. మనకు మన సమస్యకు తగినట్లుగా అప్పటికప్పుడు సమాధానం తెలియజేసేది సాయి సచ్చరిత్ర. అందుకోసమే బాబాగారు తన సాయి సచ్చరిత్రను మనలను పారాయణ చెయ్యమని ఎప్పుడూ కూడా తన బిడ్డలమైన మనతో చెబుతూ ఉంటారు. సచ్చరిత్ర పారాయణ చెయ్యడము అంటే బాబాగారు మనతో ఉన్నట్లే. మన కష్టాన్ని మనం బాబాగారితో చెప్పుకుంటున్నట్లు. మనం ఏం చెయ్యాలో, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో కూడా ఆ సచరిత్ర ద్వారానే బాబాగారు మనకు తెలియజేస్తారు. కనుక మనం ఏ సమస్యలో ఉన్నా కూడా భయపడుతూ కూర్చోకూడదు. దిగులు పడుతూ కూర్చుంటే మనకు ఉన్న సమస్యలు తీరవు. బాబాగారినే మనకు ఉన్న సమస్యను తొలగించమని అడిగినట్లయితే మన సాయి తండ్రి మనకు తప్పకుండా మన కష్టం తీరే మార్గాన్ని చూపిస్తారు. ఈ గురువారం నాడు మనతో బాబాగారు చెప్పిన ఈ పనులను తప్పకుండా ఆచరించండి. మన జీవితంలో మంచి జరగాలి అని, అలాగే చందనము బిల్వదళాన్ని తాకినటువంటి సాయి బంధువులకు వాళ్ళ ప్రతి కోరిక తీరాలని, సుఖ సంతోషాలను పొందాలి అని, ఆ సాయినాథుడి దివ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు మనల్ని అనుగ్రహించి ఆశీర్వదించి చెప్పిన ఈ విషయాలను విన్నారు కదా. బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని, మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను. నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను. జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.